ముందు నేను చెప్పినట్టు డిపాజిట్ కూడా రాని పార్టీ ఏకంగా అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ అప్పుడు ఉప ఎన్నికల్లో అన్ని దెబ్బతింటా వచ్చింది కదా. ఈవెన్ కోమటిరెడ్డి పోటీ చేసినప్పుడు బీజేపీలోకి వెళ్ళి కూడా సెకండ్ బీఆర్ఎస్ వచ్చింది, కాంగ్రెస్ ఎక్కడ ఉందని అక్కడ మళ్ళీ అదే సీట్ కాంగ్రెస్ తరఫున కోమటిరెడ్డి గెలుచుకోలేదా. బట్ తెలంగాణ రాజకీయంలో సంక్లిష్టత ఏంటంటే పబ్లిక్ ఫస్ట్ సెకండ్ చాలా స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకుంటారు. కేంద్రంలో ఉన్నటువంటి పదవుల్ని బీజేపీని ఎంచుకుంటున్నారు, అందుకే 8 మంది గెలిచారు ఏకంగా. రాష్ట్ర స్థాయిలో మాత్రం ఇంకా బీజేపీని నమ్మట్లేదు, రాష్ట్ర స్థాయిలో బీజేపీ బలమైన నాయకత్వాన్ని రూపొందించుకోవట్లేదు. మోడీని చూసి పార్లమెంట్కి వేశారు. కానీ కాంగ్రెస్ కి ఇప్పుడు వచ్చిన గెలుపు వెనక వచ్చిన ధైర్యం శాశ్వతమేనా? అది ఇప్పుడు ఎట్లా ఉంటది? ఇదే ధైర్యంతో రేపొద్దున 28లో కూడా వెళ్ళగలుగుతారు. ఎందుకంటే కాంగ్రెస్ లో ఉపద్రవం అనేది చాప కింద ముసుగేసుకుని కూర్చున్నట్టు ఉంటది. ఎందుకంటే లాస్ట్ టైం మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్నికలు రేవంత్ రెడ్డికి అభ్యర్థిగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖరారు కాలేనప్పుడు బట్టి విక్రమార్క లేదంటే ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదంటే జగ్గారెడ్డి ఇలా చాలా పేర్లు విన్నారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు జగ్గారెడ్డి లాంటి వాళ్ళు అయితే నేను సీఎం అభ్యర్థిని నాకు ఇవ్వాలని కూడా ఆయన అడిగిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కోమటిరెడ్డి గారు అయితే ఆయన మొత్తం పెద్ద అచీవ్ చేసేసారు. ఇప్పుడు వాళ్ళందరూ సైలెంట్ అయ్యారు మీరు అన్నట్టు. అది రేవంత్ రాహుల్ కి మధ్య ఉన్న సంబంధం వల్ల వీళ్ళు సైలెంట్ అయ్యారా? రేపొద్దున పరిస్థితి వస్తే మళ్ళీ ఉపద్రవం ఒకసారి షాప్ కింద ఉన్నది బయటకు వచ్చేసి విజృంభిస్తుంది. ఇంక ఇప్పుడు ఏం లేదంటున్నా. ఇక మళ్ళీ రేపొద్దున ఈ ఓటములు బిగిన్ అయితే ప్రాబ్లం వస్తుంది. నేను చెప్పినట్టు స్థానిక ఎన్నికల్లో కూడా రేవంత్కి